చింటూ ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మీరిచ్చటికి చదువుకునేందుకు వచ్చారు. మీరు కళ్ళు మూసుకొని అవసరం లేదు, చదువును కళ్ళు తెరిచి చదువుకుంటారు అన్న. ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, భక్తి మార్గంలో భక్తులకు ఏ అలవాటు ఉంటుంది? ఆ అలవాటు ఇప్పుడు పిల్లలైన మీకు ఉండరాదు. భక్తి మార్గంలో ఏ దేవతామూర్తి దగ్గరకు వెళ్ళినా వారిని ఏదో ఒకటి వేడుకుంటూ ఉంటారు. వారికి యాచించడమే అలవాటైపోతుంది. లక్ష్మీదేవి ఎదురుగా వెళ్ళినప్పుడు ధనమును వేడుకుంటారు, కానీ ఏమీ లభించదు. పిల్లలైన మీకు ఇప్పుడు ఆ అలవాటు లేదు. మీరైతే తండ్రి వారసత్వానికి అధికారులు. పిల్లలైన మీరు సత్యమైన విచిత్రమైన తండ్రిని చూస్తూ ఉండండి. ఇందులోనే మీకు సత్యమైన సంపాదన ఉంది. ఇది పాఠశాల అని ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరి చిత్రమును అనగా దేహదారిని చూడరాదు. ఇక్కడ చూస్తున్న చిత్రము లేని వారి వైపు బుద్ధి వెళ్ళాలి. తండ్రి పిల్లలైన మనకు అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ మీరు శరీరమును చూస్తుంటారు, కానీ బుద్ధి ఆ విచిత్రమును స్మృతి చేస్తూ ఉంటుంది. శరీరాన్ని చూస్తూ విచిత్రమైన తండ్రిని స్మృతి చేసే సాధువులు సన్యాసులు ఎవరూ ఉండరు. ఈ రథములో ఆ తండ్రి వచ్చి మనలను చదివిస్తున్నారని మీకు తెలుసు. వారు చెప్తున్నారు, అన్ని కర్మలు ఆత్మయే చేస్తుంది, శరీరం ఏమీ చేయదు. ఆత్మ వింటుంది. ఆధ్యాత్మిక జ్ఞానము లేక దైహిక జ్ఞానమును ఆత్మయే వినిపిస్తుంది. ఆత్మ దైహిక టీచర్గా అవుతుంది. శరీరము ద్వారా చదివే దైహిక చదువును కూడా ఆత్మయే చదువుతుంది. మంచి లేక చెడు సంస్కారాలను కూడా ఆత్మయే ధారణ చేస్తుంది. శరీరం అయితే బూడిదైపోతుంది. ఇది కూడా మానవులెవరికీ తెలియదు. నేను ఫలానా, నేను ప్రధానమంత్రిని అని వారికి దేహాభిమానం ఉంటుంది. నేను ఆత్మ. ఈ ప్రధాన మంత్రి శరీరమును తీసుకున్నానని చెప్పడు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. అన్నీ ఆత్మయే చేస్తుంది. ఆత్మ అవినాశి. కేవలం పాత్ర చేసేందుకు ఇక్కడ శరీరము లభించింది. ఒకవేళ ఇందులో ఆత్మ లేకపోతే శరీరం ఏమీ చేయలేదు. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే ఒక శవం వలె పడి ఉంటుంది. ఆత్మను ఈ కళ్ళతో చూడలేరు, అది సూక్ష్మమైనది. కావున బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. అన్న, ఇది చాలా ఉన్నతమైన చదువు. చదువుకోకుండా భవిష్యత్తులో పదవి లభించదు. ధనవంతులుగా అవ్వాలని ఇక్కడ మనము ఏ ఫ్యాక్టరీలో కూర్చొని పనిచేసే అవసరం లేదు. ఇదంతా సమాప్తం అవ్వనున్నది. అవినాశీ సంపాదన మాత్రమే జతలో వస్తుంది. మనుషులు మరణించినప్పుడు వట్టి చేతులతో వెళ్తారని మీకు తెలుసు. జతలో ఏమీ తీసుకువెళ్లరు. మీరు నిండిన చేతులతో వెళ్తారు. దీనినే సత్యమైన సంపాదన అని అంటారు. మీరు సంపాదించే సత్యమైన సంపాదన 21 జన్మల కొరకు ఉంటుంది. అనంతమైన తండ్రియే సత్యమైన సంపాదన చేయిస్తారు. ఏది జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకు. ఏది జరిగినా అది నీ మంచికే జరుగుతుంది. అరే చింటూ, ఇప్పుడు మనకు తండ్రి నేర్పిందంతా సత్యమే సత్యము. ఇందులో అసత్యము కొంచెం కూడా లేదు. మీరు జ్ఞానమైన సత్యమైన ఖండానికి అధికారులుగా అవుతారు. ఇది అసత్యమైన ఖండం. కలియుగము అసత్యమైన ఖండము. సత్యయుగము సత్యమైన ఖండం. సత్యయుగానికి కలియుగానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. సత్యయుగంలో దుఃఖకరమైన విషయాలు ఏవి ఉండవు. దాని పేరే సుఖధామము. ఆ సుఖధామానికి అధికారులుగా అనంతమైన తండ్రియే చేస్తారు. వారికి ఏ చిత్రమూ లేదు. మిగిలిన వారందరికీ చిత్రాలు ఉన్నాయి. వారి ఆత్మ పేరు మారుతూ ఉంటుందా? వారి పేరే శివ. ఇతరులందరికీ ఆత్మను ఆత్మ అనే అంటారు. శరీరానికైతే పేరు ఉంటుంది. శివలింగము నిరాకారమైనది. జ్ఞానసాగరులు శాంతి సాగరులు. ఇది శివుని మహిమ. వారు తండ్రి కూడా అయినారు. కావున తండ్రి ద్వారా తప్పకుండా వారసత్వం లభించాలి. రచన ద్వారా వారసత్వం లభించింది. రచయిత తమ పిల్లలకు వారసత్వంను ఇస్తారు. తమ పిల్లలకు ఇవ్వకుండా సోదరుని పిల్లలకు ఆస్తిని ఇస్తారా? బేహద్ తండ్రి తమ బేహద్ పిల్లలకు వారసత్వంను ఇస్తారు. అన్న, జ్ఞానం అయితే చాలా సహజం. గుడ్డివారు, వికలాంగులు, కుంటివారు కూడా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఇది ఆత్మకు అర్థం చేయించబడుతుంది కదా. ఆత్మ వికలాంగునిగా కుంటిగా ఉండదు. శరీరం అయితే అలా ఉంటుంది. తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తున్నారు. కానీ భక్తి మార్గంలో కళ్ళు మూసుకొని కూర్చోవడం అలవాటైపోయింది కనుక ఇక్కడ కూడా కళ్ళు మూసుకొని ఇష్టం వచ్చినట్లు కూర్చుంటారు. కానీ కళ్ళు మూసుకోరాదని తండ్రి చెప్తున్నారు. ఎదురుగా చూస్తున్న బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. ఎంత సహజం అయినా బాబా మేము స్మృతి చేయలేము అని చెప్తారు. అరే, హద్దు వారసత్వంనిచ్చే లౌకిక తండ్రిని కూడా
మరణించే వరకు స్మృతి చేస్తారు. వీరైతే సర్వాత్మల బేహద్దు తండ్రి, మీరు వారిని స్మృతి చేయలేరా? ఓ భగవంతుడా, మాకు మార్గమును చూపించండి అని ఆ తండ్రిని పిలిచారు కూడా. వాస్తవానికి ఇలా అనడం కూడా తప్పే. తండ్రి కేవలం ఒక్కరికే మార్గదర్శి కాదు, వారు అనంతమైన మార్గదర్శకులు. ఒక్కరికే ముక్తినివ్వరు. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను, అందరినీ శాంతిధామానికి పంపించేందుకే నేను వచ్చాను. ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత జ్ఞాన సంపన్నుడు ఉన్నదంతా నేనే అని తెలుసుకొని నాకు శరణాగతి చేస్తారు. అటువంటి మహాత్ముడు నిజంగా చాలా అరుదు. అరే చింటూ, మనకిప్పుడు విశ్వరాజ్యం లభిస్తూ ఉంటే పూజ ఎందుకు చేస్తాము? మీరిప్పుడు మందిరాలు మొదలైన వాటికి వెళ్ళరు. తండ్రి చెప్తున్నారు, ఇదంతా భక్తి మార్గంలోని సామాగ్రి. జ్ఞాన మార్గంలో అయితే నన్నొక్కరినే స్మృతి చేయాలి అనే ఒకే ఒక వాక్యం ఉంది, అంతే. స్మృతి ద్వారా మన పాపాలు సమాప్తమైపోతాయి, సతో ప్రధానంగా అవుతారు. మీరే సర్వగుణ సంపన్నంగా ఉండేవారు మళ్ళీ అవ్వాల్సి పడుతుంది. ఇది కూడా అర్థం చేసుకోరు. రాతి బుద్ధి కలవారితో తండ్రి ఎంతగా తలకొట్టుకోవాల్సి వస్తుంది. దీనిపైన నిశ్చయం ఉండాలి. తండ్రి తప్ప ఈ విషయాలు ఏ సాధు సత్పురుషులు తెలుపలేరు. ఇతడు ఈశ్వరుడేమీ కాడు. ఇతడు అనేక జన్మల తరువాత చివరి జన్మలో ఉన్నాడు. ఎవరైతే మొత్తం 84 జన్మలు పూర్తి చేశారో, పల్లె బాలునిగా ఉండినాడో అతడిలోనే నేను ప్రవేశిస్తాను. తర్వాత ఇతడు శ్యామసుందరినిగా అవుతారు. ఇతడు పూర్తిగా పల్లె పిల్లవాడిగా ఉండేవాడు. తర్వాత సాధారణంగా తయారైనప్పుడు బాబా ప్రవేశించారు. ఎందుకంటే ఇంత బట్టి తయారవ్వాల్సి ఉండినది. వీరందరికీ తినిపించేవారెవరు? తప్పకుండా సాధారణంగా కూడా ఉండాలి కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. స్వయంగా తండ్రి చెప్తున్నారు, నేను వీరి అనేక జన్మల అంతంలో ప్రవేశిస్తాను. ఇతడు అందరికంటే ఎక్కువ పతితమయ్యారు, మళ్ళీ అందరికంటే ఎక్కువ పావనంగా కూడా ఇతడే అవుతారు. అన్న, బాబా ఈరోజు మనకు హోంవర్క్ ఏమి ఇస్తున్నారంటే, బాబా చేసిన జ్ఞాన అలంకారాన్ని స్థిరంగా ఉంచుకునేందుకు పురుషార్థం చెయ్యాలి. మాయావి దుమ్ములో పడి జ్ఞాన అలంకారాన్ని చేర్పేసుకోరాదు. బాగా చదువుకొని అవినాశి సంపాదన చేసుకోవాలి. ఈ చిత్రాన్ని అనగా దేహదారిని ఎదురుగా చూస్తున్న బుద్ధి ద్వారా విచిత్రమైన తండ్రిని స్మృతి చేయాలి. కళ్ళు మూసుకొని కూర్చునే అలవాటు చేసుకోరాదు. అనంతమైన తండ్రిని ఏమీ వేడుకోరాదు. అరే చింటూ, ఈరోజు బాబా వరదానం ఏమిస్తున్నారంటే, సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో వచ్చే తీవ్రగతి యొక్క పురుషార్థి భవ. అవ్యక్త పాత్రలో వచ్చిన ఆత్మలకు లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్లో వచ్చే వరదానం ప్రాప్తించింది కనుక సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని లభించిన వరదానాన్ని స్వరూపంలోకి తీసుకురండి. ఈ అవ్యక్త పాలన సహజంగానే శక్తిశాలిగా చేస్తుంది. అందువలన ఎంతగా ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. సదా ముందుకు ఎగరాలి అని సర్వుల పట్ల బాప్దాదా మరియు నిమిత్త ఆత్మల ఆశీర్వాదాలు ఉన్న కారణంగా తీవ్ర వేగపు పురుషార్థం యొక్క భాగ్యము సహజంగా లభించి ఉంది. నిరాకారము నుండి సాకారము అనే మంత్రం యొక్క స్మృతి ద్వారా నిరంతరం యోగులుగా అవ్వండి అని స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.